నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి ప్రచార జోరు పెంచారు। పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రతి గ్రామంలో ప్రచారం చేస్తున్నారు। ర్యాలీగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు। రంజిత్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ కే ఎందుకు ఓటేయాలో వివరిస్తున్నారు। రాత్రి పగలు తేడా లేకుండా రంజిత్ రెడ్డి రోడ్ షోను కొనసాగిస్తున్నారు। రంజిత్ రెడ్డికి మద్దతుగా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులతో కలిసి మండలంలోని కోకట్ పగిడాల్, దేవనూర్, యాలాల మండల కేంద్రం తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు। కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని గెలిపించాలని మనోహర్ రెడ్డి కోరారు। రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో న్యాయం చేసే ఏకైక ప్రభుత్వమని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు। ఇక రంజిత్ రెడ్డి పార్లమెంటు పరిధితో ప్రతి నియోజకవర్గం నుంచి మద్దతు లభిస్తోంది। ఆయన ఏ నియోజకవర్గానికి వెళ్ళినా అక్కడ ప్రజలు ఘనంగా పూలతో స్వాగతం పలుకుతున్నారు। ప్రజలు కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు। రంజిత్ రెడ్డి గెలుపు కోసం నాయకులే కాదు కుటుంబం సభ్యులు కూడా ఎండను సైతం లెక్క చేయకుండా ప్రచారం చేస్తున్నారు। మొన్నటికి మొన్న రంజిత్ రెడ్డి సతీమణి ప్రచారం నిర్వహించారు। గడప గడపకు వెళ్లి రంజిత్ రెడ్డిని ఈసారి కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు। అలాగే రంజిత్ రెడ్డి తనయుడు ఆర్ఎన్ రెడ్డి గెలుపు కోసం శ్రమిస్తున్నారు। చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తన తండ్రి రంజిత్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు। ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ రానున్న రోజుల్లో చేయబోయే అభివృద్ధిని వివరించడమే కాకుండా నిస్వార్థంతో సేవ చేస్తున్న తన తండ్రిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు। అలాగే రంజిత్ కూడా ఓవైపు ప్రచారం చేస్తూనే మరోవైపు ప్రతిపక్షాలకు ధీటుగా విమర్శలు గుప్పిస్తున్నారు। పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ మెజారిటీ స్థానాలను గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు। అంతేకాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ వేవ్ కొనసాగుతుంది, కాంగ్రెస్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు రంజిత్ రెడ్డి। పేదల ఆకలి తీర్చని బీజేపీ వద్దని ప్రజలు నిర్ణయించుకున్నారని, చేవెళ్లలో కాంగ్రెస్ విజయం ఖాయమని అన్నారు। కాంగ్రెస్ ను గెలిపిస్తేనే బీసీ గణన, సంక్షేమ పథకాలు వస్తాయి, ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసి తీరుతామని రంజిత్ రెడ్డి చెబుతున్నారు। ఇక చేవెళ్ల పార్లమెంటు పరిధిలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ గెలుపు ఖాయమని పలు సర్వేలు చెబుతున్నారు। ఈసారి బీఆర్ఎస్ బీజేపీల పోరు కాస్త గట్టిగానే ఉన్నా కాంగ్రెస్ ఇమేజ్ తో పాటు రంజిత్ రెడ్డికి ఉన్న మంచి పేరు గెలుపుకు ప్లస్ అవుతాయని అధిష్టానం భావిస్తోంది।